నమస్కారం సార్. నమస్తే సార్ మీ పేరు ఏం పేరు సార్? ఇర్ఫాన్ పాషా సార్. ఇర్ఫాన్ పాషా. మేడం మీ పేరు? నా పేరు నాజియా బేగం. నాజియా బేగం. ఓకే మేడం, ఏ ఊరు మేడం ఇది? గంగారం. గంగారం. ఓకే, మీరు ఇంతకుముందు ఏ వ్యాధితోని ఏ డిసీజ్తోని బాధపడుతున్నారు మేడం? నరాల ప్రాబ్లం గురించి బాధపడుతున్నాను. నరాల ప్రాబ్లం. ఎన్ని హాస్పిటల్ పెట్టినా తగ్గలేదు. ఓకే. తీసుకున్న నుంచి బెస్ట్ ఉంది. బెస్ట్ ఉందా? ఓకే సార్, మీకు సార్ ఏదంతా మా దగ్గర పొలం ఉంది సార్. పొలం ఉంది. పొలం. ఓకే. పొలం పనిలో మనకు అగ్రికల్చర్ ట్రాక్టర్ ఉంది. ఓకే. ట్రాక్టర్ మీద నేను పగలంతా ట్రాక్టర్ తోలుతాయి. ఒళ్ళంతా నొప్పి లేస్తుండే నాకు. ఓకే. నైట్ వచ్చినట్టు ఓకే. ఒళ్ళంతా నొప్పి లేస్తుందని చెప్పేసి నొప్పుల టాబ్లెట్ తెచ్చి వేసుకుంటుంది. ఓకే. ఇక ఊళ్ళో ఇట్లా పెద్ద మనుషులు వాళ్ళు ఏమన్నారంటే ఊరికే నొప్పుల టాబ్లెట్ వేసుకోవద్దు, కిడ్నీలో ప్రాబ్లం అవుతుంది అని అన్నారు. ఓకే. పెద్ద మనుషులు తెలిసిన వాళ్ళు, డాక్టర్ చెప్పలేరు, తెలిసిన వాళ్ళు చెప్పారు. ఓకే. దానిలో ఏమైంది, మా తన ప్రవీణ్ సార్ అని ఇట్లా కిట్టి ఇస్తున్నారు నాకు అర్థమైపోయింది. ఓకే. తెలిసింది అనమాట, ఊరు రాదు కదా, తెలిసింది. అక్కడ వెళ్ళండి సార్, ఇట్లా కిట్ ఇస్తారంట కదా, దాన్ని దేని వల్ల పనిచేస్తా అంటే దాంట్లో 200 రోగాలు కూడా ఉంటుంది. అంటే మీకేమున్నదంటే నాకు ఇట్లా బాడీ పెయిన్స్ ఉన్నది అని చెప్పింది. అంటే ఏం లేదు, ఇది మరి మీ ఇష్టం అనుకుంటే తీసుకోండి, కిట్ అయితే ఇస్తున్నాం మేము వాస్తవమే అని ఆయన అన్నారు. అక్కడ ఆయన చెప్పి మాట్లాడి వచ్చినాక ఇక తీసుకుంటా అని చెప్పేసి ఇంట్లో ఆలోచన చేసి ఇక అమౌంట్ కట్టి మేము తీసుకున్నాం. తీసుకున్న సందర్భంలో ఇప్పుడు 2 నెలలకు 10,000 తక్కువ ఉన్నది. మరి ఎట్లా సార్ ఇది ఈ బయట గిట్ వాడి నుంచి? బాగుంది సార్, ఇది బాగుందా? మంచిగా ఉండేది. అంటే మీకు లేకపోతే ఇక్కడ నొప్పులు అక్కడ నొప్పులు అంతా కాళ్ళకు ఎక్కడెక్కడ నొప్పులు వస్తున్నాయి మాకు. అవును. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్టర్ కాబట్టి కారు కాదు కదా సార్, స్మూత్ కానికి ట్రాక్టర్ అవును. అట్లా అని చెప్పేసి ఇక నొప్పులు ఉంటుండే. నువ్వు ఇప్పుడు ఏ గుంతలకి వెళ్ళరా, ఏ గుంతలకి వెళ్ళరా అన్నట్టు ఎక్కడికి వచ్చిన నాకు ఎలాంటి నొప్పులు లేదు. నొప్పులు మొత్తం తగ్గిపోయి మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. పని కూడా పగలంతా చేసి వచ్చినాక కూడా నైట్లో మంచిగా ఉంటుంది. ఆరోగ్యంగా మంచిగా అనుకుంటాను. నిద్ర కూడా మంచిగా పడుతుంది, మంచిగా అనుకుంటాను. మేడం మీదే సమస్య ఉండే? నాకు నరాల ప్రాబ్లం ఉండే, నడుము నొప్పి. అది తగ్గింది, బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గినాయి. హాస్పిటల్ తిరిగినా తగ్గలేకుండే. ఈ కిట్టు వాడి నుంచి తగ్గింది. హాస్పిటల్లో చాలా తిరిగిన సంగారెడ్డి హాస్పిటల్ అక్కడ హాస్పిటల్లో చూస్తే కూడా తగ్గలేదు. 5,000 టాబ్లెట్లు రాసేస్తారు అక్కడ. లాస్ట్ కి కిట్ తీసుకున్నా. అంటే మొత్తం ఎంత ఖర్చు అయినా ఇంతవరకు హాస్పిటల్లో? బయట 35,000 దాకా పెట్టారు. 35,000 దాకా పెట్టారు అని, కానీ ఇంకా తగ్గలేదు. ఏమిట్లా గోళీలు వేసుకునే రోజులే ఉంటుండే. ఓకే. ఓకే. నొప్పి తక్కువ, మళ్ళీ అడుగులు కంటిన్యూ. ఇప్పుడు మీకు ఏ సమస్య ఉండే? నరాలది ఒకటే ప్రాబ్లం ఉండే. అయితే నేను మొన్న మధ్యాహ్నం ఒకటి ఫంక్షన్కి వెళ్ళిన ఇక్కడ పెద్దపూట. ఓకే సార్. అక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మా బాగా వరుసలు కావాలి, వాళ్ళు నా కల్చర్ ఎత్తుకు చూసారు అన్నమాట. చూసారు అన్నమాట. చూసిన కల్లా బామ్మారి ముందు చాలా బాగా తీసుకున్నాను అన్నారు. అంటే నాకంతా ఐడియా లేదు సార్, బాగా ఏదో మా ఊళ్ళో ఇస్తారు అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను అని నేను అన్నది. ఆయన బాగా కావాలి కదా అట్లా అంటే లేదా అది మంచిగా ఉపయోగపడుతుంది, మంచి పని చేసిన ముందుగా తీసుకున్నది అని వాళ్ళు అన్నారు. అంటే ఆయన ఇంతకుముందు ఆయన తెలుసుకున్నాడు, ఎట్లా పని చేస్తుందో తెలుసుకున్నాడు. మా మేనత కొడుకే అలా ఎక్కడ సార్ ఆయన బోడబండ సిటీలో కూడా చాలా మంది తీసుకున్నారు. బోడబండ అనేది తెలిసిపోయింది. అందుకే సొంతం మోహన్పేట అక్కడ ఉంటారు. డాక్టర్ కూడా అన్నాడు, నవీన్ కుమార్ డాక్టర్, అది బాగా పనిచేస్తుంది హెల్త్కి. ఎక్కడ తీసుకోరు మీరు ఇట్లా అంటే మా ఊళ్ళో తీసుకున్నాం. సరే, ఈ బయట ఎవరైనా వాడచ్చు కదా సార్? ఎవరైనా వాడచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. పెద్ద మనుషులు చిన్న ఏజ్ లో ఉన్నట్టు ఏం లేదు, ఎవరైనా వాడచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి హెల్త్ మంచిగా ఉండాలంటే వాడాలి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.